Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tarais Academy. In this session we are going to discuss about the general essay topic. So ఈ రోజు మన షెడ్యూల్ ప్రకారం ఫ్రైడే కదమ్మా. ఫ్రైడే మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటి, దట్ ఈస్ ద జనరల్ ఎస్ఐ. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్, సో లెట్ us know about the program of అభ్యాసన. సో అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులున్నారో వారి కోసం ఈ ప్రోగ్రామ్ అనేది ప్రత్యేకంగా రూపొందించబడిందమ్మా. అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ యాక్చువల్లీ స్పాన్సర్డ్ బై ద తారాయస్ అకాడమీ అండ్ ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ ఫ్రీ ఇనిషియేటివ్. ఓకే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక ఫ్రీ ఇనిషియేటివ్ని 100% యూటిలైజ్ చేసుకోండమ్మా. ఓకే, సో దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండ్ ఇట్ వాస్ సైంటిఫికలీ డిజైన్డ్ బై ద ఎంటైర్ ఫ్యాకల్టీ ఆఫ్ తారాయస్ అకాడమీ. ఓకే, సో నౌ లెట్ us see about the ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో అభ్యాసన యొక్క ప్రోగ్రామ్ డీటెయిల్స్, అదేవిధంగా వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, వాటి యొక్క స్కోప్ ఏంటో కూడా మనం చూద్దాం. సో ఎస్పెషల్లీ దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. అదేవిధంగా ఇట్స్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ దట్ వాస్ గివెన్ టు ద తెలుగు స్టేట్ పీపుల్. అండ్ కమింగ్ టు ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, సో ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్స్లోకి మనం వెళ్ళినట్టయితే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ ఈజ్ టు ప్రొవైడ్ యూ లాట్ ఆఫ్ కంటెంట్. సో కంటెంట్ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు కంటెంట్ని ఏ విధంగా ఎన్రిచ్ చేయాలనేటువంటి విషయం మీద కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయబోతాము. సో ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఈస్ ద కంటెంట్ ఎన్రిచ్మెంట్. ఓకే, సో త్రూ దిస్ ప్రోగ్రామ్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్మోస్ట్ ఆల్ 150 థీమ్స్. ఓకే, 150 థీమ్స్ని మనం ఇక్కడ కవర్ చేయడం జరుగుతుందమ్మా. సో ఆల్ ద థీమ్స్ విల్ బీ ఇన్వాల్వింగ్ ఇన్ ద ఎంటైర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఓకే, మొత్తం మన యొక్క జిఎస్ పేపర్స్, ఓకే, అదేవిధంగా జనరల్ ఎస్ఏ పేపర్ని కవర్ చేస్తూ మనం దాదాపుగా 150 థీమ్స్ని ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది ఇన్ ద కోర్స్ ఆఫ్ 6 months ఆఫ్ టైం. దీని ద్వారా మ్యాక్సిమం కంటెంట్ అనేది మీకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తాము. అండ్ యూ విల్ ఎక్వైర్ లాట్ ఆఫ్ కంటెంట్ యాజ్ వెల్ యాజ్ నాలెడ్జ్ బై రైటింగ్ దిస్ మచ్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, సో దీని ద్వారా ఏమవుతుందో మీ కంటెంట్ అనేది మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎన్రిచ్ అవుతుంది. సో క్వాలిటీ కంటెంట్ అనేది మనం ప్రొవైడ్ చేయడం ద్వారా మీకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్, దట్ ఈస్ టైమ్ మేనేజ్మెంట్. సో టైమ్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. మీకు అందరికీ తెలుసు టైం మేనేజ్మెంట్ యొక్క వాల్యూ ఏంటో. టైంని ఎంత ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా మీరు యూటిలైజ్ చేసేదాన్ని బట్టి మీ యొక్క రిజల్ట్స్ అనేవి కూడా ఆధారపడి ఉంటాయమ్మా. సో ప్లీజ్ యూజ్ ద టైమ్ ఎఫెక్టివ్లీ. సపోజ్ మనకి జిఎస్ క్వశ్చన్స్ తీసుకున్నట్టయితే దాదాపుగా 20 క్వశ్చన్స్ మనకు ఉంటాయి. ఇందులో మనకి 10 మార్కుల ప్రశ్నలు 10 ఉంటాయి, అదేవిధంగా 15 మార్కుల ప్రశ్నలు 10 ఉంటాయి. అండ్ ఇఫ్ యూ టేక్ ద జనరల్ ఎస్ఐ పేపర్ తీసుకున్నట్టయితే, సో జనరల్ ఎస్ఐలో మనకి 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటినన్నింటినీ ఎట్లా ఆన్సర్ చేయాలి, ఎంత టైం వాటికి కేటాయించాలనేది చూద్దాం మనం. సపోజ్ మనకి 10 మార్కర్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, దాన్ని 150 wordsలోనే మనం రాయాల్సి ఉంటుంది. సో ద వర్డ్ లిమిట్ ఈజ్ 150 words ఫర్ ద 10 మార్కర్ క్వశ్చన్. అండ్ అట్లీస్ట్ యూపీఎస్సీ మీ నుంచి 2 పేజ్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు 10 మార్కర్స్కి ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమా, దట్ ఈస్ 7 to 8 minutes, 7 నుంచి 8 నిమిషాల లోపే మనం ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా 15 మార్కర్ క్వశ్చన్ మనం తీసుకున్నాం అనుకోండి, ఇట్ విల్ బి అరౌండ్ 250 words. ఓకే, సో 3 పేజ్ ఆన్సర్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది యూపీఎస్సీ. అండ్ దీనికి ఇచ్చినటువంటి టైం లిమిట్ వచ్చేసి మనకి దట్ ఈస్ 11 to 12 minutes, 11 నుంచి 12 నిమిషాల్లోపు మనం ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇన్ ద సేమ్ వే జనరల్ ఎస్ఐని మనం తీసుకున్నట్టయితే, జనరల్ ఎస్ఐని మనం దాదాపుగా 1200 wordsలో రాయాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో 1200 word లిమిట్ ఈస్ ద వర్డ్ లిమిట్ ఆఫ్ జనరల్ ఎస్ఐ. ఓకే, అండ్ దీంతో పాటు అట్లీస్ట్ మనం 12 to 15 pages వరకు ఆన్సర్ని రాసుకోవచ్చు. ఓకే, 12 to 14, 15 pages వరకు మనం ఆన్సర్ని రాసుకోవచ్చు. దట్ విల్ బీ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎస్ఐ. ఓకే, దీనికి ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమా, దట్ విల్ బీ అరౌండ్ 90 minutes, 90 నిమిషాల్లోనే మనం ఆన్సర్ని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ద టైమ్ గివెన్ ఫర్ ద 10 మార్కర్ క్వశ్చన్స్, 15 మార్కర్ క్వశ్చన్స్ అండ్ ఆల్సో ద జనరల్ ఎస్ఐ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా టైంని ఎంత ఎఫిషియెంట్గాను ఎఫెక్టివ్గాను మనం యూజ్ చేసినట్టయితే మ్యాక్సిమం రిజల్ట్స్ని మనం రాబట్టచ్చు. ఓకే, మ్యాక్సిమం స్కోర్ని మనం గెయిన్ చేసుకోగలుగుతాం. ఓకేనా? రైట్ అమ్మా. నౌ లెట్ us see the third important element, that is the
ఆన్సర్ రైటింగ్ స్కిల్. సో ఆన్సర్ రైటింగ్ స్కిల్ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని కూడా అభ్యాసన ప్రోగ్రామ్ మీకు చెప్తుంది. ఓకే, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో హౌ టు రైట్ ద ఆన్సర్స్. సో వాటిని ఎట్లా ఏ విధంగా స్టార్ట్ చేయాలనేటువంటి అవగాహన కూడా చాలా తక్కువగా కలిగి ఉంటారు. సో అట్లాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క స్కిల్ని, ఆన్సర్ రైటింగ్ స్కిల్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనేదే మా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశమా. సో త్రూ ద ప్రోగ్రామ్, సో ఆల్మోస్ట్ ఆల్ మనకి 6 months వరకు ప్రోగ్రామ్ రెగ్యులర్గా మీరు వాచ్ చేసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 150 థీమ్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో లాట్ ఆఫ్ ప్రాక్టీస్ విల్ బీ దే. దాదాపుగా 150 క్వశ్చన్లకి మీరు ఆన్సర్ రాస్తున్నారు అనుకోండి, ఊహించండి. సో హౌ మచ్ యూ విల్ ఏబుల్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. ప్రతిరోజు కూడా ఒక క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయడం ద్వారా మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది గణనీయంగా ఇంప్రూవ్ అవుతుంది. మీ యొక్క ఇంట్రడక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి. బాడీ ఆఫ్ ద ఆన్సర్ ఎట్లా రాయాలి, స్ట్రక్చర్ ఎట్లా చేయాలి, ఓకే, సో ఏది ఎట్లా రాయాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మీకు అవగాహన అయితే రావడం జరుగుతుంది. సపోజ్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇచ్చారనుకోండి. సో ఈ క్వశ్చన్ని ఎట్లా మనం రీడ్ చేయాలి, ఎంత టైంలో రీడ్ చేయాలి, ఓకే, సో దీంట్లో ఏమైనా కీవర్డ్స్ అనేవి ఉన్నాయా, వాటిని ఎట్లా అడ్రస్ చేసుకోవాలి, వాటిని ఎలా అండర్లైన్ చేయాలి, ఓకే. దాంతోపాటు డైరెక్టివ్స్ అంటే ఏంటమ్మా, సో ఇక్కడ ఏం అడుగుతున్నారు, క్వశ్చన్ యొక్క టోన్ ఏంటో మనం చూసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ మనకి ఇలూసిడేట్ అంటారు, ఎక్స్ప్లెయిన్ అంటారు, ఓకే, డిస్కస్ అంటారు, అనలైజ్ అంటారు, క్రిటికల్లీ కామెంట్ అంటారు. ఇట్లాంటి వర్డ్స్ మనకు వస్తూ ఉంటాయి తరచుగా. వాటిని అన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా అడ్రస్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్క కీవర్డ్ని ఎట్లా అడ్రస్ చేయాలి, ఏ విధంగా ఆన్సర్స్లో మలచాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇంట్రడక్షన్ని మనం ఎట్లా రాయాలి, సో ఏ విధంగా రాస్తే ఇంట్రడక్షన్ అనేది అద్భుతంగా వస్తుంది, సో దానివల్ల మ్యాక్సిమం మార్క్స్ ఏ విధంగా గెయిన్ చేయగలుగుతాము. ఓకే, సో ఇంట్రడక్షన్ ఎన్ని వర్డ్స్లో రాయాలి, సపోజ్ 30 wordsలో రాయాలా, ఓకే, 3 linesలో రాయాలనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా మన ప్రోగ్రామ్ ద్వారా మీరు అయితే నేర్చుకుంటారు. దాంతోపాటు బాడీని మనం స్ట్రక్చర్ చేసుకోవాలి. సో పారాగ్రాఫ్ ఫార్మేట్లో క్వశ్చన్స్ని రాయాలా, లేదా బుల్లెట్ పాయింట్స్లో ఏ క్వశ్చన్స్ మనం రాయాలి, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటు వాల్యూ ఎడిషన్ని మనం ఎట్లా చేయాలి, ఎస్పెషలీ బై యాడింగ్ ఫ్లో చార్ట్స్ కానివ్వండి, డయాగ్రామ్స్ కానివ్వండి, స్కీమాటిక్స్ కానివ్వండి, ఓకే, లేదా కోడ్స్ కానివ్వండి. కొన్నిసార్లు ఎగ్జాంపుల్స్ రాయాల్సి వస్తుంది, వాటిని మీరు రాయాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు యానోక్డోట్స్, ఓకే, సో ఈ యొక్క జనరల్ ఎస్ఐ పేపర్లో ఎక్కువగా యానోక్డోట్స్ కానివ్వండి, స్టోరీ నరేషన్స్ ఇన్ ద ఇంట్రడక్షన్లో కానివ్వండి, ఇట్లాంటివన్నీ రాయడం వల్ల ఏమవుతుందమ్మా, సో మీ యొక్క టోన్ ఆఫ్ ద ఆన్సర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు ఓకే, ఒక అద్భుతమైనటువంటి స్ట్రక్చరైజ్డ్ ఆన్సర్ అనేది కూడా మీకు ఈజీగా రాసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో ఆల్ దిస్ విల్ బి టాట్ ఇన్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని కూడా మనం ఇక్కడ ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుందమ్మా. ఓకేనా, సో ఇట్స్ ఎ కంప్లీట్ ప్రోగ్రామ్ అండ్ ఇట్స్ ఎ ఫ్రీ ఇనిషియేటివ్. ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రామ్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా, రైట్. అండ్ కమింగ్ టు ద కన్క్లూజన్లోకి మనం వెళ్ళినట్టయితే, సో కన్క్లూజన్స్ అనేవి ఎట్లా ఉండాలి అంటే, ఆల్వేస్ ఐ విల్ టెల్ యూ ద 3P strategy. The conclusion should be always promising, it should be prospective, and it should be progressive. ఓకే, సో ప్రామిసింగ్గా, ప్రోగ్రెసివ్గా, ఓకే, ప్రాస్పెక్టస్గా ఉండాలి. దాంతోపాటు వీ హ్యావ్ టు సమరైజ్ ద ఎంటైర్ ఇష్యూ. ఖచ్చితంగా ఇష్యూని అంతా సమరైజ్ చేస్తూ ఏమైనా సొల్యూషన్స్ ఉంటే వాటిలో బ్రీఫ్గా మెన్షన్ చేస్తూ మీరు అడ్రస్ చేసినట్టయితే దట్ విల్ బి ఏ ప్రాపర్ కన్క్లూషన్ ఫర్ దట్ పర్టికులర్ క్వశ్చన్. ఓకేనమ్మా, సో ఈ విధంగా కన్క్లూషన్ని కూడా మీరు 30 పదాలు అంటే 30 words కంటే మించి రాయొద్దు. నాట్ మోర్ దాన్ 3 lines. ఓకే, 3 to 4 lines కంటే ఎక్కువ రాయడానికి వీల్లేదు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద అభ్యాసన ఆబ్జెక్టివ్స్. సో అభ్యాసన ఎందుకు మనం స్టార్ట్ చేసాము, దానివల్ల ఉపయోగాలు ఏంటి, సో ప్రతి ఒక్క తెలుగు అభ్యర్థికి ఏ విధంగా ఈ యొక్క అభ్యాసం అనేది ఉపయోగపడుతుంది, వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, మీరేం నేర్చుకుంటారనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇన్ డీటెయిల్గా మనం చెప్పుకోవడం జరిగిందమ్మా. సో నౌ లెట్ us see the షెడ్యూల్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ యొక్క షెడ్యూల్ ఏంటి, ఏ రోజు ఏ టాపిక్ ఉంటుంది, ఓకే, ఏ రోజు ఏ ప్రశ్న వస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో నౌ లెట్ us see the షెడ్యూల్ ఆఫ్ ద అభ్యాసన. సో అభ్యాసన ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఆన్ Monday to Saturday. సో ప్రోగ్రామ్ మండే స్టార్ట్ అవుతుందమ్మా అండ్ ఇట్ విల్ ఎండ్ ఆన్ ద సాటర్డే. సో వారానికి మనకి 6 days ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ ఎవ్రీడే ప్రోగ్రామ్ మనకి మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో, అదేవిధంగా మన యొక్క తారాయస్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ అప్లోడ్ చేస్తాము అండ్ ఈవినింగ్ 5 PM కల్లా దేర్ విల్ బి ఇన్ డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. అర్థమవుతుందా? సో మార్నింగ్ 9 AM కి
క్వశ్చన్ అనేది ఉంటుంది. ఈవినింగ్ 5 PM కల్లా మీకు ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాము. ఓకే, సో సపోజ్ ద ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఆన్ డే 1 మండే మనం తీసుకున్నట్టయితే, సో సోమవారం మన యొక్క ప్రోగ్రామ్ ఏంటమ్మా, వీఆర్ కవరింగ్ ద జనరల్ స్టడీస్ పేపర్ 1. సో GS1 పేపర్ని మనం కవర్ చేయడం జరుగుతుంది. దీనిలో ఉన్నటువంటి టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ హిస్టరీ, సెకండ్ టాపిక్ ఈజ్ వరల్డ్ హిస్టరీ, థర్డ్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్, ఫోర్త్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్, ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఇండియన్ సొసైటీ, ఆరో టాపిక్ వచ్చేసి మనకి దట్ విల్ బి ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో మొత్తం 6 టాపిక్స్ని మనం ఇక్కడ GS1 పేపర్ ఆన్ మండే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఇన్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 2 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో రెండో రోజు ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద GS2 పేపర్ ఆన్ ట్యూస్డే. సో మంగళవారం మనం GS2 పేపర్ని డిస్కస్ చేయడం జరుగుతుందమ్మా. అండ్ టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ, సెకండ్ టాపిక్ ఈజ్ గవర్నెన్స్, థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్, అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. మొత్తం 4 టాపిక్స్ని ఇక్కడ మనం కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ ద సేమ్ వే వెన్ యూ టేక్ ద డే 3 మూడో రోజు ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద GS3 పేపర్ ఆన్ వెన్స్డే. సో బుధవారం ఉన్నటువంటి టాపిక్స్ ఏంటమ్మా, ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ ఎకానమీ, సెకండ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్, థర్డ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫోర్త్ టాపిక్ వచ్చేసి మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ, ఫిఫ్త్ టాపిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. సో మొత్తం 6 టాపిక్స్ని మనం బుధవారం డిస్కస్ చేయబోతున్నాము ఇన్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. లెట్ us see the క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. టు ఫర్గివ్ ఈజ్ టు సెట్ ఏ ప్రిజనర్ ఫ్రీ అండ్ డిస్కవర్ దట్ ద ప్రిజనర్ వాజ్ యూ. సో దీన్ని మనని 1200 వర్డ్స్లో రాయమని చెప్పి ఎస్ఐ ఇవ్వడం జరిగిందమ్మా. సో చాలా జాగ్రత్తగా మీరు స్టేట్మెంట్ అబ్జర్వ్ చేసినట్టయితే, సో దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ యూ హ్యావ్ టు అడ్రస్. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కీవర్డ్స్? దే ఆర్ టాకింగ్ అబౌట్ ద ఫర్గివ్నెస్. సో ఫర్గివ్నెస్ గురించి ఇక్కడ మనం మాట్లాడాలి. సో ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ ద టాపిక్ ఈజ్ అబౌట్ ఫర్గివ్నెస్, అండ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద వేరియస్ వేస్ టు డిస్కవర్ ద ఫర్గివ్నెస్. ఓకే, అదేవిధంగా సో వీ హ్యావ్ టు డిస్కస్ ద యాంటీ థీమ్ ఆఫ్ ద ఫర్గివ్నెస్, దట్ ఈస్ ద unforgiveness. Later on we have to talk about the freedom of a prisoner, and also we have to talk about the liberty aspects, especially the when the prisoner is freeing from the jail or any prison. Okay, automatically emotundama, so he will able to think about, okay, he will live all the bitter experiences, okay, and the resentment he will feel in the jail or in the prison, that will be kept out. ఓకే, సో ఈ విధంగా మొత్తం మనం యొక్క ప్రాపర్గా ఈ క్వశ్చన్ అయితే చూడడం జరుగుతుంది. సపోజ్ ఇంట్రడక్షన్లోకి వెళ్ళినట్టయితే, సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద థీమ్ అండ్ ద థీసిస్. ఓకే, మొత్తం ఈ యొక్క స్టేట్మెంట్ మనకి ఏదైతే ఇవ్వడం జరిగిందో దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. బ్రీఫ్గా దీని గురించి ఒక స్టోరీ నెరేషన్ ద్వారా మనం ఎస్ఐని ఏ విధంగా రూపొందించాలి, లేదా థీసిస్ స్టేట్మెంట్ ఎట్లా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా మనం చూద్దాం. దాన్ని బట్టి మనం ఇంట్రడక్షన్ బిల్డ్ చేద్దాము. దాంతోపాటు బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ ఫర్గివ్నెస్. అదేవిధంగా ఈ యొక్క కోర్ట్ యొక్క ఎసెన్స్ ఏంటి, దాన్ని కోర్ట్ని ఎవరు చెప్పారు అనేటువంటి అంశాన్ని కూడా మనం చూద్దాం. దాంతోపాటు సో విల్ టాక్ అబౌట్ ద వేరియస్ వేస్ ఆఫ్ అన్ఫర్గివ్నెస్. ఓకే, ఎస్పెషల్లీ ఇంప్రిజన్మెంట్లో మనకి సో ఏ విధంగా అన్ఫర్గివ్నెస్ అనేది ఒక మనిషి యొక్క బిట్టర్ ఎక్స్పీరియన్స్ వైపు ఎట్లా తీసుకువెళ్తుంది అనేటువంటి అంశాన్ని కూడా చూడడం జరుగుతుంది. దాంతోపాటు సో వెన్ వీ టాక్ అబౌట్ ద ఫర్గివ్నెస్, సో ఒక లిబరేటింగ్ పవర్ అయినటువంటి ఫర్గివ్నెస్ గురించి ఇక్కడ మనం మాట్లాడుతూ, సపోజ్ వెన్ యూఆర్ ఫ్రీయింగ్ ఏ పర్సన్ ఫ్రమ్ ద రిసెంట్మెంట్ అండ్ బిటర్నెస్, సో వాట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ హీ విల్ హ్యావ్. ఓకే, ఈ విధమైనటువంటి మనకి ఎక్స్పీరియన్స్ అనేవి మనం చూస్తాము. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ అండ్ ఇంపెడిమెంట్స్ విల్ ఫేస్ ఇన్ హ్యాంపరింగ్ ద ప్రాక్టీసింగ్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఓకే, ఫర్గివ్నెస్ అనేది మనం ఇవ్వలేకపోతే, సో ఫర్గివ్నెస్ అనేది మనం చేయలేకపోతే ఆటోమేటిక్గా దానివల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి, దానివల్ల వచ్చేటువంటి ఆఫ్టర్ మ్యాథ్ రీజన్స్ ఏంటో కూడా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఫైనల్లీ వాట్ కైండ్ ఆఫ్ స్టెప్స్ టు బీ ఇంప్లిమెంటెడ్ టు ఫోస్టర్ అండ్ ఎంకరేజ్
మోర్ ఫర్ గివింగ్ ఎన్వైరన్మెంట్ ఇన్ ద సొసైటీలో మనం ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా క్షమించాలి, ఏ విధంగా వాళ్ళని చేసినటువంటి మిస్టేక్స్ని మనం ఏ విధంగా రెక్టిఫై చేయాలి, వాటిని వాళ్ళని ఏ విధంగా ఎడ్యుకేట్ చేసి సో ఒక మంచి స్ట్రీమ్ లైన్ ఛానల్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. అండ్ ఫైనల్లీ వీ విల్ ప్రొవైడ్ అప్రోప్రియేట్ కన్క్లూషన్. ఓకే, ఒక ఇన్ డీటెయిల్డ్ కన్క్లూషన్ అయితే మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. నౌ లెట్ us see the ఆన్సర్ డిస్కషన్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా మీరు హిట్ చేసినట్టయితే ప్రతిరోజు నోటిఫికేషన్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు వెంటనే జాయిన్ అవ్వండి. సో దట్ ఆల్ ద పీడిఎఫ్స్ వీడియోస్ విల్ బీ యాక్సెసిబుల్ టు యూ. దాంతోపాటు మీరు ఏదైనా పీడిఎఫ్ కానివ్వండి, ఏదైనా వీడియోని కానివ్వండి డౌన్లోడ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ కూడా మన టెలిగ్రామ్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో యూ కెన్ యూజ్ ఇట్. అదేవిధంగా ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేదా నోటిఫికేషన్స్ కానివ్వండి, లేదా ప్రోగ్రామ్ షెడ్యూల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా మీకైతే తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ని కూడా మీరు లైక్ చేయండి. అక్కడ ఉన్నటువంటి మన ఛానల్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా ఫాలో చేయడానికి ప్రయత్నించండి. సో ఫైనల్లీ ఐ వాంట్ టు సే, సో ప్లీజ్ ఫాలో అస్ ఇన్ ద యూట్యూబ్, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్స్టాగ్రామ్ ఆల్సో. సో దానివల్ల ఏమవుతుందమ్మా, రెగ్యులర్గా మీకు అప్డేట్స్ రావడం జరుగుతుంది. సో దాంతోపాటు ఇక ముందు కూడా మేము మరింత ఇంపార్టెంట్ సర్వీసెస్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ద థింగ్స్ విల్ బీ కీప్ అప్డేటింగ్ ఇన్ దట్ టెలిగ్రామ్ ఛానల్, యూట్యూబ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్స్టాగ్రామ్ ఆల్సో. సో లెట్ us see the స్టేట్మెంట్ అగైన్. సో ఏం అడిగారమ్మా స్టేట్మెంట్లో, ఒకసారి ఇక్కడ రాద్దాం. టు ఫర్గివ్ ఈజ్ టు సెట్ ఏ ప్రిజనర్ ఫ్రీ and discover the prisoner in you. సో ఈ యొక్క స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరమ్మా, సో హిస్ నేమ్ ఇస్ లీవిస్ బి స్మెడిస్. ఓకే, సో లీవిస్ బి స్మెడిస్ అనేటువంటి ఆయన ఈ యొక్క స్టేట్మెంట్ని అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ యొక్క ఇంట్రడక్షన్ మీరు ఎట్లా ఇవ్వాలి అనుకుంటున్నారంటే, సో లెట్ us స్టార్ట్ విత్ ఏ ఫేమస్ పర్సన్ కాల్డ్ నెల్సన్ మండేలా గారి స్టోరీని మనం ఇక్కడ చూద్దాం. So after spending 27 years in the prison, okay, and his fight against the apartheid ante entama, so that is the racial discrimination on the blacks by the whites. అంటే ఏంటమ్మా, సో ఎవరైతే నల్ల జాతీయులు ఉన్నారో వాళ్ళ మీద ఒక ఆధిపత్యాన్ని ఎవరు, తెల్లవాళ్ళు అంటే ఎవరు, సో యూరోపియన్స్ అయితే చెలాయించడం జరిగింది. సో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా మంచి గురించి పోరాటం చేస్తే వాళ్ళకు దక్కేటువంటి గౌరవం ఏంటమ్మా, సో ఆయన్ని 27 years ప్రిజన్లో పడేయడం జరిగింది. ఓకే, సో అపాన్ ఈజ్ రిలీజ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1990. సో ఎప్పుడు హీ వాస్ ఆల్మోస్ట్ ఆల్ 1960sలో ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. సో దాని తర్వాత 1990లో సో ఆయన్ని విడుదల చేయడం అయితే జరిగింది. సో అపాన్ ఈజ్ రిలీజ్ ఇన్ ద సౌత్ ఆఫ్రికా వాజ్ డీప్లీ డివైడెడ్ అలాంగ్ ద రేషియల్ లైన్స్. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ వైలెన్స్ అనేది మనకు కనబడుతుంది, అప్రెషన్ అనేది మనం చూసాము. ఓకే, సో లేటర్ ఎలాంగ్ ఆఫ్ బ్లడ్ షెడ్ అంటే ఏంటంటే తీవ్రమైనటువంటి రాగద్వేషాలు, దాంతోపాటు కొట్లాటలు, రక్తసిక్తంగా మారినటువంటి పరిస్థితి ఇక్కడ చరిత్రను కూడా మనం చూస్తున్నాము. బట్ హవెవర్ నెల్సన్ మండేలా చూసెస్ ద పాత్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఓకే, ఈవెన్ దో అతన్ని 27 ఏళ్ళు జైల్లో పెట్టినప్పటికీ హీ డిడెంట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ రివోల్ట్. ఓకే, ఒక రెబలిజం కానివ్వండి, రివోల్ట్ కానివ్వండి ఎక్కడా చేయలేదు. శాంతియుతంగా తను ఏం చేసుకున్నాడు, హీ చూసెస్ ద పాత్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఓకే, సో ఇంత చేసినా కూడా వాళ్ళని క్షమించేసేటువంటి అద్భుతమైనటువంటి ఒక గుణం ఆయనలో ఉండడం జరిగింది. సో పాత్ ఆఫ్ ఫర్గివ్నెస్ని ఆయన అలవర్చుకున్నారు. అండ్ దిస్ పాత్ ఆఫ్ ఫర్గివ్నెస్ క్రియేట్స్ ద సైకిల్ ఆఫ్ హేట్రెడ్ ఎస్పెషలీ. సో హేట్రెడ్ సైకిల్ ఎట్లా ఉంటుంది దాన్ని ఆయన అర్థం చేసుకొని, హేట్రెడ్ సైకిల్ కెన్ బి ఓన్లీ బ్రోకెన్ బై లెట్టింగ్ ద గో ఆఫ్ పాస్ట్. ఖచ్చితంగా పాస్ట్ని మనం వదిలేస్తేనే ఈ హేట్రెడ్ అనేది పోతుంది అనేటువంటి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఆయన గ్రహించి, సో ఎవరైతే తను జైల్లో పెట్టారో, ఎవరైతే తను హింసించారో, ఓకే, సో ఈ యొక్క ఆఫ్రికన్ చరిత్రను రక్తసిక్తంగా మార్చినటువంటి యూరోపియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన సో వదిలేయడం జరిగింది. హీ సెడ్ ఐ విల్ ఫర్గివ్ యూ. ఓకే, సో ఆఫ్టర్ దట్ హీ బికేమ్ ద ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అండ్ మండేలా ఇంప్లిమెంటెడ్ లాట్ ఆఫ్ పాలసీస్ టు స్టాప్ దిస్ కైండ్ ఆఫ్ రేషియల్ డివైడ్. ఓకే, అపార్థైడ్ని ఎట్లాగైనా ఆపాలని చెప్పి సో హీ స్టార్టెడ్ ద ఫైటింగ్ అగేన్స్ట్ విత్ పాలసీస్ కాల్డ్ రేషియల్ డివైడ్ పాలసీస్ని ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో హీ ఫైట్ అగేన్స్ట్ ద ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్. ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని అన్వేషించాలి. సో ఈ విధంగానే మన సౌత్ ఆఫ్రికా అనేది హీల్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన అందరికీ కూడా చెప్పడం జరిగింది. సో ఎవరైతే అపార్థైడ్ విక్టిమ్స్ ఉంటారో, ఓకే, సో వాళ్ళు ఉన్నటువంటి చేదు అనుభవాలన్నింటినీ కూడా కన్ఫెస్ చేస్తూ, ఎవరైతే
ఈ క్రైమ్స్కి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఫర్గివ్ చేస్తూ మీరు ముందుకు వెళ్ళండి అనేటువంటి ఒక నినాదాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో హీ ఫాస్టర్ ఎ నేషనల్ డైలాగ్ రూటెడ్ ఇన్ ద ఫర్గివ్నెస్. ఓకే, so this act of Nelson Mandela was very quite impressive and transformative. Okay, it not only freed him from the metaphorical prison of hatred and bitterness but also laid the foundation of new era of పీస్ అండ్ యూనిటీ ఇన్ సౌత్ ఆఫ్రికా. అంటే ఏంటమ్మా, సో ఒక స్వేచ్ఛ స్వతంత్రం కలిగినటువంటి సౌత్ ఆఫ్రికాని ఆయన ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే ఖచ్చితంగా బిట్టర్ ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో, పాస్ట్లో జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో, అపార్థైడ్ ఏవైతే ఉన్నాయో, సో ఈవెన్ దో తను జైల్లో ఫేస్ అయినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ పక్కన పెట్టేసి సో యాక్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్ ద్వారా ఒక అద్భుతమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఆయన ఆఫ్రికాలో, సౌత్ ఆఫ్రికాలో తీసుకురావడం జరిగింది. ఓకే, హీజ్ ఐడియా టు లెట్ ద పవర్ఫుల్ టెస్టమెంట్ ఆఫ్ ఐడియా. సో ఖచ్చితంగా ఆయన చెప్పినటువంటి మాటల ద్వారానే సో ఎవరు లూయిస్ బి స్మెడస్ గారు ఆయన ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటమ్మా, టు ఫర్గివ్ ఈస్ టు సెట్ ఏ ప్రిజనర్ ఫ్రీ అండ్ డిస్కవర్ ద ప్రిజనర్ వాజ్ యూ. ఓకే, సో ఈ యొక్క స్టేట్మెంట్కి ఆయన మీనింగ్ అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది. ఓకే, సో నౌ లెట్ అస్ సీ ద డీప్ మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ థీసిస్ స్టేట్మెంట్. సో ఇక్కడ థీసిస్లో మనం చెప్పింది ఏంటమ్మా, సో దే వర్ టాకింగ్ అబౌట్ ద ఎసెన్స్ ఆఫ్ ఫర్గివ్నెస్. సో ఎస్ఐలో మనకున్నటువంటి కీ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి, యాజ్ ఐ టోల్డ్ యూ ఫర్గివ్నెస్ అనేది వన్ ఆఫ్ ద కీ ఇంపార్టెంట్ వర్డ్ కింద మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో అండ్ ద స్టేట్మెంట్ ఈజ్ సెల్లింగ్ హౌ అన్ఫర్గివ్నెస్ యాక్ట్స్ యాజ్ ఏ సెల్ఫ్ ఇంపోజ్డ్ ప్రిజన్. అంటే ఏంటమ్మా, సో ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క వ్యక్తి ఎవరైతే నీకు అన్యాయం చేశారో, ఇంకేమైనా ద్రోహం చేశారో, సో అట్లాంటి వాళ్ళను ఫర్గివ్ చేయడం పోవడం వల్ల ఏమవుతుంది, సో యూ విల్ బీ సెల్ఫ్ ఇంప్రిజన్డ్. అంటే నిన్ను నువ్వే శిక్షించుకుంటున్నావు, నిన్ను నువ్వే ఓకే నీ యొక్క మైండ్ని డిస్టర్బ్ చేసుకుంటున్నావు. ఓకే, ఎస్పెషలీ యువర్ మైండ్ ఈజ్ ఫిల్డ్ విత్ ఎన్వీ, బిట్టర్నెస్ అండ్ ఎ కైండ్ ఆఫ్ హేట్రెడ్. ఓకే, సో ఇట్లాంటి రెసెంట్మెంట్ అనేది, హేట్రెడ్ అనేది, బిట్టర్నెస్ అనేది ఏమవుతుందమ్మా, ఇట్ విల్ స్టార్ట్ మేక్ యూ థింక్. దీనివల్ల ఏమవుతుంది, సో ఫర్దర్గా ఈ యొక్క హేట్రెడ్ సైకిల్ అనేది ఇంకొంచెం ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో దాన్ని మనం ఖచ్చితంగా బ్రేక్ చేయాలి. సో ఇట్ ఎక్స్ప్లోర్స్ ద లిబరేటింగ్ పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఖచ్చితంగా ఫర్గివ్నెస్ మనం అలవర్చుకోవాలి. సో ఫర్గివ్నెస్ ఏ విధంగా ఇవ్వాలి, ఈవెన్ దో దేర్ ఈస్ ఏ ఛాలెంజెస్ వెన్ కమింగ్. ఓకే, మనం ఈవెన్ దో మనల్ని ఇంత ఇబ్బందులు గురి చేసినా కూడా ఓకే వీ హ్యావ్ టు ఫర్గివ్. ఎందుకంటే అమ్మ, సో వీ హ్యావ్ టు స్టాప్ దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్ సైకిల్. ఖచ్చితంగా ఒక మంచి ఫర్గివింగ్ ఎన్వైరన్మెంట్ మనలో కలిగి ఉన్నట్టయితే దీనివల్ల ఏమవుతుంది, సొసైటీ విల్ బీ హీలింగ్. సో ఖచ్చితంగా ఆ పర్సన్ అనేవాడు హీల్ అవుతాడు, దాంతోపాటు సొసైటీ కూడా హీల్ అవుతుంది. ఒక పాజిటివ్ వైబింగ్ ఎన్వైరన్మెంట్ అనేది కూడా మనకి ఇక్కడ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ద థింగ్స్. ఖచ్చితంగా ఫర్గివ్నెస్ ఎట్లా చేయాలనేటువంటి విషయం మీద కూడా మనం తరచుగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో వీ హ్యావ్ టు డూ స్మాలర్ థింగ్స్. చిన్న చిన్న విషయాలకి మనం ఫర్గివ్ చేసినట్టయితే సో లార్జర్ పర్స్పెక్టివ్లో కూడా మనం ఈ యొక్క హ్యాబిట్ని అయితే అలవర్చుకోగలుగుతాము. సో దీనివల్ల కలెక్టివ్ హీలింగ్ అనేది ఏర్పడుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చెప్పాలి. ఓకే, సో లెట్ us see the meaning of forgiveness. సో మీనింగ్ ఆఫ్ ఫర్గివ్నెస్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. సో ఫర్గివ్నెస్ ఈజ్ నథింగ్ బట్ ఎ యాక్ట్ ఆఫ్ కాన్షియస్లీ చూసింగ్ ద రిలీజ్ ఫీలింగ్స్ ఆఫ్ రెసెంట్మెంట్ ఆర్ వెంజన్స్. ఖచ్చితంగా మన యొక్క మైండ్లో ఉన్నటువంటి వెంజన్స్, ఓకే మన మైండ్లో ఉన్నటువంటి హేట్రెడ్, మన మైండ్లో ఉన్నటువంటి రెసెంట్మెంట్ అనేది తరచుగా మన మైండ్ ఏం చేస్తుందమ్మా, తొలిచేస్తూ ఉంటుంది. సో అట్లాంటి ఫీలింగ్స్ అన్నింటినీ కూడా మనం వదిలేసినట్టయితే, సో వెన్ యూ ఫర్గివ్ సమ్వన్ బై రిలీజింగ్ ద ఫీలింగ్స్ ఆఫ్ హేట్రెడ్, వెంజన్స్, సో దానివల్ల ఏమవుతుందమ్మా, సో ఎస్పెషలీ వన్ ద పర్సన్ హూ ఈస్ హార్మింగ్ యూ, ఓకే అట్లాంటి పర్సన్ని కూడా మనం ఇక్కడ ఈ విధంగా ఫ్రీ చేసినట్టయితే రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ యూ డిజర్వ్ ఫర్గివ్నెస్ ఆర్ నాట్. సో వెన్ వీఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ ఆటోమేటికల్ ఏమవుతుంది, సో దిస్ విల్ ఏబుల్ టు బ్రేక్ ద హేట్రెడ్ సైకిల్. ఓకే, హేట్రెడ్ సైకిల్ అనేది ఫర్దర్గా బ్రేక్ చేసేటువంటి అవకాశం ఉంది. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ద పర్సన్ హూ ఈస్ ఆల్వేస్ ట్రబ్లింగ్ యూ, ద పర్సన్ హూ ఈస్ ఆల్వేస్ గివింగ్ యూ బిటర్ ఎక్స్పీరియన్సెస్, దే విల్ ఆల్సో ఏబుల్ టు నో వాట్ కైండ్ ఆఫ్ థింగ్ యూ ఆర్ డూయింగ్. ఓకే, మీరు ఏం చేస్తున్నారు, ఓకే ఎందుకు మీరు ఎంత శాంతియుతంగా ఉంటున్నారు అనే విషయాన్ని కూడా ఆయన అర్థం చేసుకోవడం జరుగుతుంది. దిస్ ఫర్గివ్నెస్ ఈజ్ డిఫర్స్ ఫ్రమ్ ద కండోనింగ్. ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేయాలి, కండోనింగ్ అనేది వేరు, ఫర్గివ్నెస్ అనేది వేరు. ఓకే, సో కండోనింగ్ విచ్ ఇంప్లైస్ జస్టిఫికేషన్ ఆఫ్ అఫెన్స్, ఫర్గెటింగ్ అండ్ విచ్ సజెస్ట్ ద ఎరేజింగ్ ద మెమరీ ఆఫ్ ద హార్మ్ ఆల్సో. ఓకే, ఖచ్చితంగా కండోనింగ్ వేరు, ఫర్గివ్నెస్ వేరు. ఫర్గివ్నెస్ ఏంటమ్మా, సో మనలో ఉన్నటువంటి బ్యాడ్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, మనలో ఉన్నటువంటి హేట్రెడ్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, వెంజన్స్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మనం వదిలేయడం ద్వారా ఏమవుతుందమ్మా, సో విల్ స్టార్ట్ మూవింగ్ ఇన్ ద పాత్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఓకే, సో యాజ్ ఐ మెన్షన్డ్, దిస్ quote was said by the Lewis B. Smedis. So he beautifully saying that
టు ఫర్గివ్ ఈజ్ టు సెట్ ఏ ప్రిజనర్ ఫ్రీ అండ్ డిస్కవర్ దట్ ప్రిజనర్ వాజ్ యూ. ఓకే, సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే సో నువ్వు ఫర్గివ్ చేస్తావో, ఓకే, సో ఫర్గివ్ చేసిన తర్వాత నీలో ఉన్న ప్రిజనర్ కూడా ఏమవుతుందమ్మా, ఫర్గివ్నెస్ లభిస్తుంది. మీలో ఉన్నటువంటి హేట్రెడ్ ఏదైతే ఉందో దట్ హేట్రెడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రిజన్, అదొక జైల్ లాంటిది. సో హేట్రెడ్ నువ్వు ఎప్పుడైతే నువ్వు వదిలేస్తావో ఆటోమేటిక్గా నీలో ఉన్నటువంటి, సో ఎప్పుడైతే నువ్వు ఫర్గివ్ చేయడం స్టార్ట్ చేస్తావో ఆటోమేటిక్గా సో ఈ యొక్క ప్రిజనర్ ఎవరైతే ఉన్నారో సో ఆ ప్రిజనర్ నువ్వే అనేటువంటి విషయాన్ని కూడా నీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క హేట్రెడ్ని మీరు మైండ్లో పెట్టుకోవడం వల్ల, సో ఒక హేట్రెడ్ అనేటువంటిది నథింగ్ బట్ ఇట్స్ లైక్ ఏ ప్రిజన్. సో ఎప్పుడైతే ఆ హేట్రెడ్ మనం వదిలేస్తామో ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, సో యూ విల్ అండర్స్టాండ్. సో ఇప్పుడు దాకా మనం జైల్లో ఉన్నామా, ఇప్పటిదాకా మనం ప్రిజన్లో ఉన్నామా, సో ఇప్పటిదాకా హేట్రెడ్ అనేటువంటి ఒక జైల్లో ఉన్నామా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకుంటాము. సో వెన్ ఎవర్ యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఫర్గివ్నెస్ యూ విల్ ఏబుల్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ బర్డెన్. ఓకే, సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఎస్పెషలీ రివీలింగ్ దట్ సో రిసెంట్మెంట్ ట్రాప్ నుంచి ఏమవుతుందమ్మా, ఒక ఎమోషనల్ బాండేజ్ అనేది ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే ఆ ఎమోషనల్ బాండేజ్ అనేది మనకు ఉంటుందో ఆటోమేటిక్గా వీ వోంట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. ఖచ్చితంగా అతని మీద ఇంకొంచెం ఫర్దర్గా ద్వేషం పెంచుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఎప్పుడైతే వెన్ ద పర్సన్ స్టార్ట్స్ ఫర్గివింగ్, ఓకే, ఎప్పుడైతే ఆ పర్సన్ని సో నార్మల్గా ఆయన చూడడం జరుగుతుందో, సో ఈయన వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఓకే, సో ఓకే ఫైన్ లెట్ ఈస్ టు పాస్ట్లో ఆయన చేసినటువంటి మిస్టేక్స్ని మనం ఫర్గివ్ చేద్దాము అనేటువంటి అంశాన్ని ఎప్పుడైతే మనం మైండ్లో అనుకుంటామో దానివల్ల ఏమవుతుందమ్మా, సో వీ విల్ గెట్ ద ఇన్నర్ పీస్. ఖచ్చితంగా మనలో ఒక శాంతి అనేది నెలకొంటుంది. సో మనకి చాలా ప్రశాంతంగా లైఫ్ అనేది పోతుంది. వీ విల్ బీ మూవింగ్ ఇన్ ద పాత్ ఆఫ్ హీలింగ్. వెంటనే మనం హీలింగ్ పాత్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా మనకి ఏర్పడుతుంది. ఓకేనా? సో దిస్ కాన్సెప్ట్ ఆఫ్ నెల్సన్ మండేలా పాత్ ఈజ్ వివిడ్లీ టు యూనిఫై ద సౌత్ ఆఫ్రికా అండ్ హీ ఫేమస్లీ సెడ్ దట్, ఒక వర్డ్ చెప్పడం జరిగిందమ్మా, సో రిసెంట్మెంట్ ఈజ్ లైక్ ఏ డ్రింకింగ్ పాయిజన్. సో ఎప్పుడైతే మనం ద్వేషాన్ని పెంచుకుంటామో సో ఏమవుతుందమ్మా, ఈ గరళం ఏదైతే ఉంటుందో, ఈ పాయిజన్ ఏదైతే ఉంటుందో సో దట్ విల్ ఏబుల్ టు కిల్ అవర్ సెల్ఫ్స్. ఓకే, ఖచ్చితంగా సో రిసెంట్మెంట్ ఈజ్ లైక్ ఏ డ్రింకింగ్ పాయిజన్ అండ్ దెన్ హోపింగ్ ఇట్ విల్ కిల్ యువర్ ఎనిమీస్. బట్ ద థింగ్ ఈజ్, సో ఆ బిటర్నెస్ అనేది ఎవరు తీసుకుంటున్నాము, వీఆర్ టేకింగ్. దానివల్ల మనం నష్టపడతాము, మనకి ఇంకొంచెం ఫర్దర్గా డ్యామేజ్ అవుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఈయన ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాము. సో రిసెంట్మెంట్ ఈజ్ లైక్ ఏ డ్రింకింగ్ పాయిజన్ అండ్ దెన్ hoping it will kill your enemies. Okay, but this raises a important question. So how does unforgiveness imprison the one who holds the bitterness? Okay, so ఎప్పుడైతే మనం బిట్టర్నెస్ని హోల్డ్ చేస్తున్నామో సో దానివల్ల ఏమవుతుందమ్మా, ఖచ్చితంగా we are not giving any unforgiveness. సో దానివల్ల ఏమవుతుంది, మనల్ని మనం బాధించుకుంటున్నాము, మనల్ని మనం ఇంకొంచెం ద్వేషపరులుగా మార్చుకుంటున్నాము, మనల్ని ఇంకొంచెం మనం బ్యాడ్గా మలుచుకుంటున్నాము అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో లెట్ us discuss the ways that will able to create ఇంప్రెషన్స్. ఓకే, ఏదైతే అన్ఫర్గివ్నెస్ ఏదైతే ఉందో సో ఏ విధంగా మనల్ని అది ఇంప్రెషన్ చేస్తుంది అనేటువంటి అంశాన్ని తీసుకున్నట్టయితే సో అన్ఫర్గివ్నెస్ ఈజ్ ఎ సైలెంట్ క్యాప్టర్. సైలెంట్గా మనల్ని హోల్డ్ చేస్తుంది. సో ఒక సెల్ఫ్ ఇంప్రెజన్ ప్రిజన్ అంటే మనల్ని మనం బంధించుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సో ఇట్ ఈస్ వెరీ వెరీ డిట్రిమెంటల్, అంటే సో చాలా నష్టదాయకంగా ఉంటుంది. ఇట్ విల్ ఏబుల్ టు క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఖచ్చితంగా ఏదైతే సఫర్ అయ్యామో సో పాస్ట్లో మనం సఫరింగ్ ఏదైతే అయ్యామో వాటిని మనం పక్కన పెట్టినట్టయితే మనకు పోయేదేం లేదమ్మా. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, వీ విల్ ఏబుల్ టు రిలీవ్ అవర్ పెయిన్, వీ విల్ ఏబుల్ టు రిలీవ్ అవర్ సఫరింగ్ ఓవర్ ద టైం. ఖచ్చితంగా టైం అనేది ఎప్పుడు కూడా హీల్ చేస్తుంది. టైం విల్ ఆల్వేస్ హీల్స్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద సఫరింగ్. ఓకే, సో యాజ్ ద బుద్ధా సెడ్, బుద్ధుడు ఏం చెప్పాడు, హోల్డింగ్ యాంగర్ ఈజ్ లైక్ ఏ డ్రింకింగ్ పాయిజన్ అండ్ ఎక్స్పెక్టింగ్ ద అదర్ పాయిజన్ టు డై. ఓకే, మనం పాయిజన్ తాగుతూ ఓకే వేరే వాళ్ళు చనిపోతారనుకోవడం ఎంతవరకు న్యాయం? ఆబ్వియస్లీ ఇట్స్ ఏ సిన్, ఒక పాపం లాంటిది అనమాట. ఓకే, ఖచ్చితంగా మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ అబౌట్ ద ఫర్గివ్నెస్. ఓకే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఓకే ఇంతవరకు ఏదో అయింది, వాడిని క్షమించేద్దాం అనేటువంటి కోణంలో మీరు ఆలోచించారనుకోండి, ఆటోమేటిక్గా దానివల్ల ఏమవుతుంది, మీ యొక్క పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, మీ యొక్క మైండ్ స్ట్రెంగ్త్గా తయారవుతుంది, ఒక పాజిటివ్ వైబ్ యాటిట్యూడ్లో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. ఓకే, సో దీంతో పాటు ఏమవుతుందమ్మా, సో ఆబ్వియస్లీ మనకి ఇట్లాంటి పాయిజన్ ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో ఆటోమేటిక్గా హేట్రెడ్ అనేటువంటి పాయిజన్ ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆటోమేటిక్గా వీ స్టార్టెడ్ రిఫ్యూజల్ టు ఫర్గివ్. సో దానివల్ల ఏమవుతుంది, సెల్ఫ్ హార్మ్ని క్రియేట్ చేసుకుంటున్నాము, ఇంకా నష్టంగా మనం మారిపోతాము. ఓకే, సో ఇక్కడ స్ట్రెంగ్త్ అండ్ విషయం ఏంటమ్మా, సో ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ ఈజ్ యువర్ ఫర్గివ్నెస్. సో మనలో ఉండేటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, వర్చ్యూ ఏంటి, దట్ ఈస్ ద ఫర్గివ్నెస్. మనలో ఉండేటువంటి వీక్నెసెస్ ఏంటంటే, సో ఛాలెంజెస్ ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ హేట్రెడ్. ఓకే, సో హేట్రెడ్, ఎన్వీ, రెసెంట్మెంట్ ఇవన్నీ కూడా సో దే ఆర్ నాట్ గుడ్ వర్చ్యూస్, దే ఆర్ ద బ్యాడ్ థింగ్స్ అనమాట. ఓకే, సో సింపుల్ చెప్పాలంటే దే ఆర్ ద వైస్. ఓకే, పాపాలు లాంటివి అనమాట. అర్థమవుతుందా?
సో దీంతో పాటు మనం ఎప్పుడైతే అన్ఫర్గివ్నెస్ని మనం అలవర్చుకోలేదనుకోండి, దానివల్ల ఏమవుతుందో మెంటల్గా మనం డ్యామేజ్ అవుతాము, మెంటల్ టార్మెంట్కి గురవుతాం, చిత్రవద అవుతాము. సో దీనివల్ల ఏమవుతుంది, లాట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఓకే, సో యాజ్ పర్ ద WHO సెయింగ్ దట్ ఆల్మోస్ట్ ఆల్ 970 million people in the worldwide, so they were having the mental disorder. దాదాపుగా 60-70 million people in India, they were living with the mental disorders because of they were unable to have the quality of unforgiveness. ఓకే, సో ఖచ్చితంగా ఎవరైతే ఫర్గివ్నెస్ అనేటువంటి క్వాలిటీని మెయింటైన్ చేస్తారో సో ఆటోమేటికలీ దేర్ హెల్త్ విల్ బి వెరీ గుడ్. సో ఎట్లాంటి యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ అనేది ఎక్కడా కూడా ఉండేటువంటి అవకాశం అనేది లేదు. ఓకే, సో మోస్ట్లీ ఇట్ విల్ ఏబుల్ టు ఫ్రీ యూ ఫ్రమ్ ద చైన్స్ ఆఫ్ డిప్రెషన్. ఓకే, సో లెట్ us see about the unforgiveness. సో ఖచ్చితంగా అన్ఫర్గివ్నెస్ ఈజ్ ఆల్సో ఎరెక్టింగ్ బ్యారియర్స్ ఇన్ ద రిలేషన్షిప్. ఖచ్చితంగా రిలేషన్షిప్లో ఒక బ్యారియర్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఒక డిస్కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. సో దానివల్ల లోన్లీనెస్ క్రియేట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందమ్మా, సో ఆల్ దిస్ అట్రిబ్యూటింగ్ ద ఇంక్రీజ్ ఆఫ్ డివోర్స్ రేట్స్ ఇన్ ఇండియా. ఇండియాలో మనకి డివోర్స్ రేట్స్ పెరగడానికి కారణం ఏంటమ్మా, బికాస్ ఆఫ్ ద అన్ఫర్గివ్నెస్. ఒకళ్ళు క్షమించుకోకపోవడం వల్ల ఏమవుతుంది, ఒక డిస్కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. సో కంట్రీస్ లైక్ USA హ్యావింగ్ హై అమౌంట్ ఆఫ్ డివోర్స్ రేట్స్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వేర్ బేయింగ్, దే వేర్ రెసెంటెడ్ అండ్ దే వేర్ హ్యావింగ్ అన్సాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అన్సాల్వ్ చేసుకోవడం వల్ల ఏమైందమ్మా, దే విల్ గెట్ అక్యూములేటెడ్ అండ్ దే విల్ ఫర్దర్ అగ్రివేట్ అండ్ దే విల్ లీడింగ్ ఇన్ టు ద డివోర్సెస్. ఓకే, సో దాంతోపాటు హోల్డింగ్ ద పాస్ట్ గ్రీవియన్సెస్ వల్ల ఏమవుతుంది, ఇట్ విల్ క్రియేట్ సెన్స్ ఆఫ్ ఫియర్, ఇట్ విల్ క్రియేట్ ద హెసిటేషన్. సో అల్టిమేట్లీ ఏమవుతుందమ్మా, సో ఇట్ విల్ రిజల్ట్స్ ఇన్ ద మిస్డ్ ఆపర్చునిటీస్. ఒక ఆపర్చునిటీస్ అనేవి కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, సో ఇండియా పాకిస్తాన్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్, చాలాసార్లు ఇవి రెండు సో ద్వైపాక్షిక సంబంధాలు కుదుర్చుకున్నప్పటికీ బికాస్ ఆఫ్ ద పాస్ట్ ఇష్యూస్ ఏవైతే బెటర్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయో, లైక్ కాశ్మీర్ ఇష్యూ కానివ్వండి. ఓకే, సో దాన్నే మనకి ఎప్పుడు మాట్లాడుకోవడం వల్ల ఏమవుతుందో, మిగతా డిప్లొమాటిక్ రిలేషన్స్ అన్నీ కూడా కుంటుపడిపోతున్నాయి. దానివల్ల ఎకనామిక్ అండ్ సోషల్ ఆపర్చునిటీస్ అనేవి రెండు దేశాల మధ్య ఎక్కడా కూడా జరిగినటువంటి వైనం కూడా మనకి ఇక్కడ కనబడటం లేదు. ఓకే, సో ఆబ్వియస్లీ పాస్ట్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రిసాల్వ్ చేసుకోవాలి, లేదా ఆ పర్సన్ ఎక్కడైనా ఉన్నట్టయితే సో ట్రై టు లీవ్ హిమ్. ఓకే, సో క్షమించడానికి మీరు ప్రయత్నించండి. ఓకే, ఈవెన్ దో యూ మే నాట్ లివింగ్ విత్ ద పర్సన్ బట్ యూ కెన్ ఫర్గివ్ దెమ్. ఖచ్చితంగా మీరు ఫర్గివ్ చేసినట్టయితే సో ఆటోమేటికలీ హీ విల్ లివ్ ఇన్ పీస్ అండ్ యూ విల్ బీ లివ్ ఇన్ ద పీస్. ఓకే, సో నెక్స్ట్ విల్ బి ద లిబరేటింగ్ పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఖచ్చితంగా ఫర్గివ్నెస్ అనేది ఒక లిబరేటింగ్ పవర్. సో దీనివల్ల ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం. సో అగైన్స్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ రిసెంట్మెంట్ని మనం పక్కన పెట్టినట్టయితే కాసేపు, సో విల్ టాక్ అబౌట్ ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఖచ్చితంగా ఫర్గివ్నెస్ పవర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఇట్ విల్ ఏబుల్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ హోప్. ఓకే, ఒక హోప్ని, పాజిటివ్ యాటిట్యూడ్ని, అదేవిధంగా ఒక వైబ్ అండ్ వర్చ్యూస్ని కూడా క్రియేట్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందో, పర్సనల్ లైఫ్ అనేది ఎటువంటి హర్డల్స్ లేకుండా, ఎటువంటి షాకిల్స్ లేకుండా సో ఈజీగా మనం కొత్త పాసిబిలిటీస్ వైపు ముందుకు వెళ్ళే విధంగా, ఒక గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వైపు వెళ్ళే విధంగా మనకి ఒక పాత్వేని క్రియేట్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ వాల్మీకి స్టోరీ మనం తీసుకున్నట్టయితే, సో ఏ విధంగా ఒక వాల్మీకి ఒక దొంగగా తన జీవితాన్ని ప్రారంభించి ఒక అద్భుతమైనటువంటి సేజ్గా, ఋషిగా ఆయన ఎట్లా మారాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్టయితే సో బెర్నార్డ్ మెల్జర్ గారు చెప్పడం ఏంటంటే, వెన్ యూ ఫర్గివ్ యూ ఇన్ ఏ నో వే టు చేంజ్ ద పాస్ట్ బట్ షూర్ యూ విల్ ఏబుల్ టు చేంజ్ ద ఫ్యూచర్. ఖచ్చితంగా సో మీరు ఎప్పుడైతే ఒక మనిషిని క్షమించడం మనం స్టార్ట్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో పాస్ట్ని మనం ఎట్లాగో చేంజ్ చేయలేము, కానీ రేపు అంటూ ఒకటి మనకు ఉంటుంది, దట్ ఈస్ ద ఫ్యూచర్. సో ఫ్యూచర్ని మనం ఖచ్చితంగా మార్చుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఓకే, సో ఆబ్వియస్లీ ఫర్గివ్నెస్ విల్ యాక్ట్స్ లైక్ ఏ కట్లిస్ట్. ఒక ఇంపార్టెంట్ కెటలిస్ట్ అంటే ఏంటమ్మా, ఇట్ విల్ ఏబుల్ టు స్పీడ్ అప్ ద రియాక్షన్. ఓకే, సో అద్భుతంగా ఉన్నటువంటి మన లైఫ్ని ఇంకొంచెం ఫర్దర్గా ఎన్హాన్స్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, పర్సనల్ లైఫ్ అనేది బెటర్ అవుతుంది. దాంతోపాటు ఒక కలెక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్, ఓకే, నీలో నీకే ఒక గణనీయమైనటువంటి మార్పులు కూడా మీకు లభిస్తూ ఉంటాయి. సో దిస్ ఫర్గివ్నెస్ ఏదైతే ఉందో, సో ఇట్ ఈస్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ క్రిటికల్ రోల్ ఇన్ ప్రమోటింగ్ ద రీకన్సిలియేషన్. ఖచ్చితంగా మళ్ళీ పునర్సమీక్షించుకోవడానికి మనకు అవకాశం ఇస్తుంది. దాంతోపాటు ఇట్ విల్ ఏబుల్ టు హీల్ ద రిలేషన్షిప్స్ ఆల్సో. ఓకే, ఖచ్చితంగా ద బ్యూటీ ఆఫ్ ద ఫర్గివ్నెస్ ఈస్ దట్ విల్ ఏబుల్ టు అన్లాక్ ద హ్యాండ్ కఫ్స్ ఆఫ్ ద హేట్. ఖచ్చితంగా హేటెడ్ ఏదైతే ఉందో ఆ హ్యాండ్ కఫ్స్ అన్నింటినీ కూడా అన్లాక్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, ఒక సెన్స్ ఆఫ్ యూనిటీ అనేది ఏర్పడుతుంది, అండర్స్టాండింగ్ అనేది ఏర్పడుతుంది, ఎంపతి అనేది ఏర్పడుతుంది, అదేవిధంగా రెస్టోరేటివ్ జస్టిస్ అనేది కూడా ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇఫ్ యూ సీ ద కేస్ ఆఫ్ 2008 కందమాల్ వైలెన్స్ కేసులో మనం తీసుకున్నట్టయితే, సో వేర్ ద కమ్యూనల్ వైలెన్స్ టోర్ అపార్ట్ ద కమ్యూనిటీస్ బట్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో సో దే విల్ ఏబుల్ టు డిస్ప్లే ద రీకన్సిలియేషన్. మళ్ళీ మనం
కూర్చొని మాట్లాడుకుందాము. సో దీనివల్ల ఏమవుతుంది, ఎవరైతే బ్రోకెన్ కమ్యూనిటీస్ ఉన్నారో వాటిని అన్నింటినీ కూడా మనం రీబిల్డ్ చేసుకోవచ్చు. మనకి ఏవైతే డీపెస్ట్ వూండ్స్ ఉన్నాయో వాటిని కూడా మనం హీల్ చేసుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఓకేనా. సో ఫర్దర్గా మనం తీసుకున్నట్టయితే, సో ఫర్గివ్నెస్ హ్యాస్ ద పవర్ టు బ్రేక్ డౌన్ ద వాల్స్ ఆఫ్ హాస్టిలిటీ. ఖచ్చితంగా సో వాల్స్ ఆఫ్ హాస్టిలిటీని మనం బ్రేక్ చేస్తుంది. దాంతోపాటు ఒక పీస్ అండ్ ప్రోగ్రెసివ్ లైఫ్ని గ్లోబల్ స్కేల్లో తీసుకురావడానికి మనకి ఫర్గివ్నెస్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ మనకి ఇండియా పాకిస్తాన్ విషయం తీసుకోనివ్వండి, లేదా యుఎస్ఏ వియట్నాం విషయం తీసుకోండి. ఇవన్నీ కూడా క్లాసికల్ ఎగ్జాంపుల్స్ కింద మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. In the same way, after the nuclear attack of the USA in the Japan, so now Japan and USA were the allied. Okay, so రెండు కూడా ఒక allied powers కింద మనకు వర్క్ చేస్తున్నాయి. సో దే వర్ వర్కింగ్ టుగెదర్ ఇన్ ఏ హ్యాండ్ టు హ్యాండ్ వే. ఓకే, ఇట్లాంటివన్నీ కూడా. సో జపాన్ హ్యాస్ వెరీ మచ్ ఆఫ్ ఫర్గివ్నెస్ కాబట్టి సో యుఎస్ఏ ఇంత చేసినా కూడా వాళ్ళని క్షమించి వదిలిపెట్టడం అనేది సో జపాన్ యొక్క గొప్పతనం కింద మనం ఇక్కడ వర్ణించాల్సి ఉంటుంది. ఓకేనా. సో నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద ఛాలెంజెస్ టు ప్రాక్టీస్ ద ఫర్గివ్నెస్. ఓకే, ఫర్గివ్నెస్ వల్ల ఎట్లాంటి ఛాలెంజెస్ అనేవి వస్తాయంటే ఖచ్చితంగా సో దేర్ ఇస్ అ పర్సనల్ ఎమోషన్స్ లైక్ హర్ట్, యాంగర్, బిట్రేయల్, ఇవన్నీ కూడా. సో ఆల్ దీస్ ఆర్ ద మేజర్ హర్డిల్స్. ఓకే, సపోజ్ మనకు ఎవరైనా హార్మ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మన బేసిక్ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయి లైక్ హర్ట్ అవుతాం, ఓకే, కోపంగా ఉంటాము. ఓకే, సో బిట్రేయల్ అంటే ఏంటమ్మా, మనకి ఎప్పుడైనా వంచన చేశారనుకోండి, సో వాళ్ళ మీద ఖచ్చితంగా కోపం అనేది వస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ ద కామన్ ఎమోషన్స్ వీ హ్యావ్ టు గెట్. ఓకే, ఇవన్నీ కూడా మనకి బేసిక్ ఫార్మిడబుల్ ఛాలెంజెస్ కింద మనకు పనిచేస్తూ ఉంటాయి. సో ఈవెన్ ఆఫ్టర్ ద పార్టిషన్ ఆఫ్ 1947 తర్వాత సో ఇండియాలో ఉన్నటువంటి ప్రజలకి, అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా సో లాట్ ఆఫ్ వైలెన్స్ అనేది జరిగింది. సో లాట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అనేది ఏర్పడింది. ఓకే, సో చాలా పెద్ద మొత్తంలో మనం ఇక్కడ పర్సనల్ గ్రీఫ్ అనేది, సఫరింగ్ అనేది కూడా చూసాము. ఓకే, సో అదేవిధంగా సొసైటల్ నార్మ్స్ కానివ్వండి, ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, ఎప్పుడైతే మనం సో కొన్నిసార్లు మనం ఏం చేయాలి, సో దే విల్ ఏబుల్ టు థింక్ మోర్ అబౌట్ ఇట్. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. బట్ వీ హ్యావ్ టు సీ ద రెట్రిబ్యూటివ్ జస్టిస్. ఖచ్చితంగా రెట్రిబ్యూటివ్ జస్టిస్ మనం చూసినట్టయితే ఓకే, సో వీ హ్యావ్ టు సీ ద ఆనర్ రెట్రిబ్యూషన్ ఓవర్ ద రీకన్సిలియేషన్. ఓకే, సో ఇక్కడ బాల్కన్ వార్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో యూ కెన్ రైట్ దిస్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్. సో బాల్కన్ వార్స్ అనేవి ఎట్లా జరిగాయి, సో వేర్ ఈస్ ద డిజైర్ ఫర్ ద రెట్రిబ్యూషన్ హ్యాస్ ఆఫెన్ అక్లిప్స్డ్ విత్ ద పర్స్యూట్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఖచ్చితంగా ఫర్గివ్నెస్ అనేది ఇవ్వడం వల్ల ఏమవుతుందమ్మా, సో ఆటోమేటికల్లీ కొంతమంది ఏం చేస్తారు, సో దే విల్ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీపుల్ విల్ టేక్ ఇట్ యాజ్ అ నెగిటివ్ వే. నెగిటివ్గా వే కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఈవెన్ ఆఫ్టర్ ద ఫర్గివ్నెస్ సో దే విల్ స్టార్ట్ డూయింగ్ ద వైలెన్స్. ఓకే, దాన్ని అలుసుగా తీసుకొని ఏం చేస్తారు, సో మళ్ళీ తిరిగి వైలెన్స్కి పాల్పడుతూ ఉంటారు. అర్థమైందా. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, కాంప్లెక్స్ రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది. సో ఎస్పెషలీ ఫర్గివ్నెస్కి జస్టిస్కి మధ్య ఉన్నటువంటి ఒక సిగ్నిఫికెంట్ ఛాలెంజ్ కూడా ఇక్కడ మనకి విజిబుల్గా ఉంటుంది. ఓకే, హిస్టారికల్గా సో ఫర్గివ్నెస్ వల్ల ఏమవుతుందమ్మా, అన్నిసార్లు జస్టిస్ అనేది మనకు ఏర్పడదు. సో జస్టిస్ విల్ బి ఆల్సో టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫర్మిడబుల్ ఛాలెంజ్ ఫర్ ద ఫర్గివ్నెస్ ఆల్సో. ఎగ్జాంపుల్ మనకి ఇజ్రాయిల్ పాలస్తీన్ కాంప్లెక్స్ని మనం తీసుకున్నట్టయితే సో బోత్ సైడ్స్ ఆస్కింగ్ ఫర్ ద జస్టిస్ అండ్ బోత్ సైడ్స్ ఆస్కింగ్ ఫర్ ద అకౌంటబిలిటీ. సో బికాస్ ఫర్గివ్నెస్ వల్ల ఏమవుతుందమ్మా, సో జస్టిస్ అనేది దక్కేటువంటి అవకాశం కూడా ఇక్కడ మనకి ఉండడం లేదు. సో ఈ విధంగా హౌ సొసైటీస్ కెన్ కల్టివేట్ ద ఎన్వైరన్మెంట్ విచ్ ఈస్ మోర్ కండ్యూసివ్ టు ఫర్గివ్నెస్ లెట్ us ఎక్స్ప్లోర్. ఖచ్చితంగా మనం ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇద్దరు వైపు కూడా న్యాయం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫర్గివ్నెస్ అనేది ఎవరు ఇవ్వగలుగుతారు, ఇద్దరు ఇవ్వలేకపోతారు. ఆటోమేటిక్గా మనకి ఇజ్రాయిల్లో తీసుకున్నట్టయితే, పాలస్తీన్ విషయం తీసుకున్నట్టయితే సో బోత్ పార్టీస్ ఆర్ హ్యావింగ్ ద సేస్. ఖచ్చితంగా రెండు పార్టీస్ చేసినటువంటి క్లైమ్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ బి లిటిల్ బిట్ జస్టిఫైడ్. ఓకే, కంప్లీట్గా కొట్టివేయలేం. సో దట్ ఈస్ ద పాలస్తీన్ ల్యాండ్ కాబట్టి పాలస్తీన్ క్లైమ్స్ ఉంటాయి. అదేవిధంగా ఇజ్రాయిల్ని కూడా కంప్లీట్గా అక్కడి నుంచి ఎలిమినేట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అనేటువంటి అంశం మీద చాలామంది అయితే మాట్లాడడం జరుగుతుంది. సో దిస్ కైండ్ ఆఫ్ జస్టిస్ అనేది కూడా ఇక్కడ మిస్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో నౌ లెట్ us డిస్కస్ ద స్టెప్స్ టు బి టేకెన్ టు ఫోస్టర్ ద ఫర్గివింగ్ సొసైటీ. సో ఈ విధంగా ఫర్గివ్ సొసైటీ వైపు మనం ముందుకు వెళ్ళాలి, అడుగులు వేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం. సో ఫస్ట్లీ వీ హ్యావ్ టు బిల్డ్ ఏ ఫర్గివింగ్ సొసైటీ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఇండివిజువల్. ఖచ్చితంగా ఈ యొక్క మార్పు అనేది మన నుంచే స్టార్ట్ అవ్వాలి, ఇండివిజువల్ నుంచే స్టార్ట్ అవ్వాలి. సో పర్సనల్ ఫర్గివింగ్నెస్ వల్ల ఏమవుతుందమ్మా, ఇట్ విల్ ఏబుల్ టు నర్చర్ ద లవ్, కేర్, కంపాషన్, ఎంపతి అండ్ అండర్స్టాండింగ్. ఇట్లాంటివన్నీ కూడా మనకి ప్రమోట్ అవుతాయి. ఓకే, సో ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ అ ప్రాజెక్ట్స్ లైక్ ఫర్గివ్నెస్ ప్రాజెక్ట్ని మనం ఇండియాలో ఎంకరేజ్ చేసినట్టయితే, లైక్ గాంధీజీ ఐడియల్స్ని మనం తీసుకొని మనం ఇక్కడ మాట్లాడుతున్నట్టయితే, సో గాంధీజీ బిలీవ్ దట్ ద వీక్ కెన్ నెవర్ ఫర్గివ్. ఫర్గివ్నెస్ ఈజ్ ఎ ట్రిబ్యూట్ టు ద స్ట్రాంగ్. ఖచ్చితంగా ఎవరైతే స్ట్రాంగ్గా, రోబస్ట్గా ఉంటారో సో వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా మనుషుల్ని ఫర్గివ్ చేస్తారు. ఎవరైతే వీక్ పీపుల్ ఉంటారో, సో వీక్ పీపుల్, ఫ్రజైల్ పీపుల్, ఓకే, సో దే విల్ బీ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్. ఓకే, వాళ్ళ హేట్రెడ్ సైకిల్
రన్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఎప్పటికప్పుడు వాళ్ళని వాళ్ళే ప్రిజనర్స్ కింద ఊహించుకుంటూ ఉంటారు. వాళ్ళని వాళ్ళే మాకేదో శిక్ష పడింది, మేము బాధపడుతున్నాం అనేటువంటి కోణంలో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళ గురించి గాంధీజీ ఈ కోట్ ఇవ్వడం జరిగింది. ద వీక్ కెన్ నెవర్ ఫర్గివ్, ద ఫర్గివ్నెస్ ఈస్ ద అట్రిబ్యూట్ ఆఫ్ ద స్ట్రాంగ్. ఓకే, సో ఇఫ్ యు టేక్ ద కమ్యూనిటీ పర్స్పెక్టివ్ లేదా గ్రూప్ లెవెల్లో తీసుకున్నట్టయితే ఖచ్చితంగా సో దేర్ షుడ్ బి ఏ ప్లేస్ ఫర్ ద డైలాగ్, దేర్ షుడ్ బి ప్లేస్ ఫర్ ద డిస్కషన్ అండ్ దేర్ షుడ్ బి ప్లేస్ ఫర్ ద డెలిబరేషన్. ఖచ్చితంగా ఒక డీప్ అండర్స్టాండింగ్ ద్వారా, డైలాగ్ ద్వారా ఏమవుతుందమ్మా, సో ఇట్లాంటి యానిమోసిటీస్ని, ఇట్లాంటి ప్రిజుడైజెస్ని మనం నల్లిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ డెస్మండ్ టూటు గారు చెప్పినటువంటి అడ్వైస్ ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ పీస్ యూ డోంట్ టాక్ యువర్ ఫ్రెండ్స్, ఓకే యూ టాక్ యువర్ ఎనిమీస్ అనేటువంటి వర్డ్ని ఇక్కడ చెప్పడం జరిగింది. సో దాని అర్థం ఏంటంటే, సో ఎస్పెషలీ వెన్ యూ వాంట్ సమ్ కైండ్ ఆఫ్ పీస్ ఆర్ రీకన్సిలియేషన్, మీ ఫ్రెండ్స్తో మాట్లాడితే ఏమవుతుందమ్మా, సో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ నువ్వు వెళ్ళి చర్చించాలి. సో వెన్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ యూ హ్యావ్ టు గో అండ్ డిస్కస్ దేర్. ఆటోమేటిక్గా ఎప్పుడు అవుతుంది, సొల్యూషన్ అనేది వస్తుంది, ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు కూడా నువ్వు ఫ్రెండ్స్తోనే మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా యువర్ ప్రాబ్లమ్స్ విల్ నాట్ బి సాల్వ్డ్, యూ విల్ నాట్ బి హ్యాపీ అగైన్. ఓకే, సో ఆ విధంగా ఇక్కడ డెస్మండ్ టూటు గారి వర్డ్స్ని కూడా మనం తీసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ పీస్ యూ డోంట్ టాక్ అప్ టు యువర్ ఫ్రెండ్స్, యూ షుడ్ టాక్ టు యువర్ ఎనిమీస్. ఓకే, అండ్ అదేవిధంగా గ్లోబల్ స్కేల్లో మనం తీసుకున్నట్టయితే, సో వీ హ్యావ్ టు బ్రింగ్ ఏ ఫర్గివింగ్ ఎన్వైర్న్మెంట్. ఖచ్చితంగా గ్లోబల్ లెవెల్లో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ద్వారా, ఓకే డిప్లొమాటిక్ ఎఫర్ట్స్, పీస్ ట్రీటీస్, ఓకే రీకన్సిలియేషన్ ప్రాసెస్ ద్వారా ఏం చేయొచ్చమ్మా, సో వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ లార్జ్ స్కేల్ ఆఫ్ సక్సెస్. ఓకే, ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్ని మనం తీసుకోండి. సో యూరోపియన్ యూనియన్ సక్సెస్ స్టోరీని మనం తీసుకున్నట్టయితే, సో దేర్ ఈస్ లాట్ ఆఫ్ ఫైటింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద యూరోప్ బిఫోర్. సో 17th సెంచరీలో కానివ్వండి, 18th సెంచరీలో కానివ్వండి, సో యూరోపియన్ పవర్స్ మధ్య విపరీతమైనటువంటి పోటీ, విపరీతమైనటువంటి ఓకే ఎనిమిటీ అనేది ఉండేది. సో అట్లాంటి పరిస్థితి నుంచి ఒక అద్భుతమైనటువంటి స్ట్రాంగ్ యూరోపియన్ యూనియన్ కింద ఈ దేశాలన్నీ కూడా ఎట్లా కోఆపరేట్ చేసుకుంటున్నాయి అనేటువంటి విషయం మీద కూడా మనం ఆలోచించాలి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద పవర్ ఆఫ్ ఫర్గివింగ్నెస్. దీనివల్ల ఏమైంది, గ్రాండ్ స్కేల్ కోఆపరేషన్ అనేది లభించింది. దీనివల్ల పీస్, యూనిటీ, డెవలప్మెంట్ అనేది కూడా మనకి ఇక్కడ యూరోప్లో మనకి చాలా పెద్ద మొత్తంలో జరుగుతున్నటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద కాంటెక్స్ట్. నౌ లెట్ us కన్క్లూడ్ ద టాపిక్ని మనం కన్క్లూడ్ చేసుకుందాం. So coming to the conclusion of this particular topic, so this essay is especially talking about the two important words, that is forgiveness, and second one is the healing, and third one is the freedom. ఓకే, సో ఖచ్చితంగా మనకి నెల్సన్ మండేలా గారి స్టోరీ మనం విన్నాక, వాల్మీకి గురించి మనం చదివినాక, ఓకే అదేవిధంగా పాలస్తైన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ మనం చూసినాక, సో వీ హ్యావ్ ద మిక్స్డ్ ఫీలింగ్స్ అనేవి మనకు కలుగుతాయి. సో పాత్ ఆఫ్ ఫర్గివ్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా పాత్ ఆఫ్ ఫర్గివ్నెస్ అనేది మనం మెయింటైన్ చేయాలి. వెదర్ ఇట్ ఈస్ అ పర్సనల్ ఆస్పెక్ట్ కానివ్వండి, సొసైటల్ ఆస్పెక్ట్ కానివ్వండి, లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో కానివ్వండి. సో ఖచ్చితంగా ఏదైతే పాస్ట్ అనేది ఉంటుందో దట్ షుడ్ బి లెట్ ఇట్ గో. ఓకే, అండ్ వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. ఖచ్చితంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. ఓకే, సో దానివల్ల ఏమవుతుందమ్మా, సో ఈవెన్ దో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నప్పటికీ, బట్ వీ హ్యావ్ టు అడ్రస్ ఆల్ ద ఛాలెంజెస్. ఖచ్చితంగా ఎంపతి ద్వారా, ఒక అండర్స్టాండింగ్ ద్వారా, కమిట్మెంట్ ఆఫ్ హీలింగ్ ద్వారా ఇండివిజువల్స్ కానివ్వండి, సొసైటీస్ కానివ్వండి, సో దే విల్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఖచ్చితంగా ఫర్గివ్నెస్ని యూజ్ చేస్తూ, అదేవిధంగా జస్టిస్ ఎక్కడా కోల్పోకుండా, ఓకే సో కంప్లీట్ జస్టిస్ అనేది డెలివరీ అయ్యే విధంగా కూడా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ద ఫర్గివ్నెస్ ఆల్సో. సో జస్టిస్ని మనం ప్రొవైడ్ చేసిన తర్వాత ఏమవుతుందమ్మా, సో వీ కెన్ ఏబుల్ టు పాత్ ఎ వే ఫర్ ద కంపాషనేట్ వరల్డ్. ఖచ్చితంగా డైలాగ్ అండ్ డెలిబరేషన్ డిస్కషన్ ద్వారా ఏమవుతుందమ్మా, సో అండర్స్టాండింగ్ అనేది ఏర్పడుతుంది, రీకన్సిలియేషన్ ప్రాసెస్ అనేది డెవలప్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, వీ కెన్ ఏబుల్ టు బిల్డ్ ద ఫోర్ట్రెస్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఖచ్చితంగా ఒక కల్చర్ ఆఫ్ ఫర్గివ్నెస్ అనేది మనం ఇక్కడ ఏర్పరచుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, సో టు ఫర్గివ్ ఏ సెట్ ఆఫ్ ప్రిజనర్ అండ్ డిస్కవర్ ద ప్రిజనర్ ఇన్ యూ వాస్ నాట్ జస్ట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఓకే, సింపుల్గా మనం పొయిటిక్ ఏదో చెప్పేసామని కాదు. సో ఇట్ ఈస్ కాల్ ఫర్ ఎవ్రీ వన్ టు లుక్ ఇన్సైడ్ యూ. ఖచ్చితంగా నీలో ఉన్నటువంటి చైన్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా బ్రేక్ చేసుకొని, సో ఫర్గివ్నెస్ అనేటువంటి అద్భుతమైనటువంటి క్వాలిటీని నువ్వు ఏ విధంగా పెంచుకోవాలి అనేటువంటి ఇంపార్టెంట్ స్టేట్మెంట్ని మనకి ఎస్ఐ కింద ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఆఫ్టర్ రీడింగ్ దిస్ మచ్ ఆఫ్ కంటెంట్, సో ప్రతి ఒక్కరు కూడా తను ఉన్నటువంటి ఫర్గివ్నెస్ని అన్వేషించుకోవాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు లుక్ డీప్ ఇన్సైడ్ అండ్ బ్రేక్ ద చైన్స్ వాట్ వీ హ్యావ్ ఇన్సైడ్. మనలో ఉన్నటువంటి చైన్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ ఎట్లా మనం బ్రేక్ చేయాలి, ఏ విధంగా వాటినన్నింటినీ మనం నల్లిఫై చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ఆలోచించాలి. సో దానివల్ల ఏమవుతుందమ్మా, అవర్ లైఫ్స్ విల్ బీ రీషేప్డ్, అవర్ లైఫ్స్ విల్ బీ రెజ్యూనేటెడ్ అండ్ లైఫ్స్ విల్ బీ రిఫర్బిస్డ్. సో ఇక్కడ కేవలం మన లైఫ్స్ని మాత్రమే కాకుండా
సో వీ హ్యావ్ టు వర్క్ ఇన్ ద కమ్యూనిటీస్, వీ హ్యావ్ టు వర్క్ అబౌట్ ద ఇంటర్నేషనల్ లెవెల్ ఆల్సో. ఖచ్చితంగా ఈ యొక్క లెగసీ ఆఫ్ పీస్ అండ్ యూనిటీ ఏదైతే నెల్సన్ మండేలా గారు చెప్పడం జరిగిందో, సో ఎస్పెషలీ హీ సెడ్ ద హేట్రెడ్ సైకిల్ షుడ్ బి బ్రేక్ అవే విత్ ద వర్డ్ కాల్డ్ ఫర్గివ్నెస్. ఓకే, దీనివల్ల ఏమవుతుందమ్మా, ఫ్యూచర్ జనరేషన్స్ అంతా కూడా ఒక హోలిస్టిక్ లైఫ్ని, ఒక ఫ్రీడమ్ అండ్ యూనిటీ ఆఫ్ లైఫ్ని కూడా అద్భుతంగా మలుచుకునేటువంటి అవకాశం అనేది రేపు పొద్దున్న తరాలకు మనం అందించేసేటువంటి అవకాశం మనకి లభిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకు కన్క్లూషన్ అయితే ఉంటుందమ్మా. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో విల్ స్టార్ట్ విత్ ద నెల్సన్ మండేలా గారి స్టోరీని మనం తీసుకున్నాము. సో అదేవిధంగా నెల్సన్ మండేలా గారి స్టోరీతోనే మనం టాపిక్ని అయితే ఎండ్ చేసుకున్నాం. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడేస్ సెషన్. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, అండ్ ప్లీజ్ గివ్ ఏ లైక్. చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నామా అభ్యాసన ప్రోగ్రామ్. సో ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రామ్ని రెగ్యులర్గా వాచ్ చేయండి అండ్ ప్లీజ్ గివ్ ఏ లైక్ టు మై వీడియో. దాంతోపాటు మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అని చెప్పాను కదా. సో విత్ ఇన్ 24 hours ఆఫ్ టైమ్ ఐ విల్ అడ్రస్ యువర్ క్వైరీస్. ఓకే, అండ్ దీంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన యొక్క తారాయ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, so that you will get the daily updates of Abhyasana program. Okay, so that's all for today. Have a great day.